మొదలైపోయింది. దీంతో ఎప్పటిలాగే పలు కొత్త సినిమాస్ బాక్సాఫీస్ వద్ద తమ లక్ ని టెస్ట్ చేసుకోవడానికి సిద్ధమైపోయాయి. వీటిలో 3 క్రేజీ ఫిల్మ్ డైరెక్ట్ రిలీజ్ అవుతూ ఉంటే మరో కల్ట్ మూవీ రీ రిలీజ్ అవుతూ ఉండటం విశేషం. ఆడియన్స్ ని అలరించడానికి రాబోతున్న ఈ సినిమాలు ఏంటో మనము లుక్కేసిద్దామా? సమ్మర్ సీజన్ ని క్యాష్ చేసుకోవడానికి మేకర్స్ మరోసారి తమ సినిమాలతో సిద్ధమైపోయారు. వీటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది కళ్యాణ్ రామ్ నటించిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి కొచ్చి. ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ కి రావటం, విజయశాంతి మదర్ రోల్ పోషించడం, ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండటం వంటి రీజన్స్ తో సినిమా బజ్ ని బాగానే పెంచుకుంది. ఇక బింబిసార తర్వాత ఆ స్థాయి హిట్ చూడకపోవడంతో కళ్యాణ్ రామ్ కూడా ఈ సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఏప్రిల్ 18న ప్రేక్షకులని పలకరించనున్న ఈ సినిమా కళ్యాణ్ రామ్ కి ఎలాంటి సక్సెస్ ఇస్తుందో చూడాలి. ఇక ఒకరోజు ముందే అంటే ఏప్రిల్ 17న తమన్నా శివశక్తిగా ఓదెల 2తో దర్శనమివ్వనుంది. ఓదెల హిట్ అవటంతో సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాపై సంపత్ నంది ఫుల్ కాన్ఫిడెంట్ గానే కనిపిస్తున్నాడు. అయితే సినిమా ఇంకా థియేటర్లోకి రాకముందే ఈ సినిమా టేబుల్ ప్రాఫిట్ దక్కించుకోవటం ఆసక్తికరం. చూడాలి మరి దైవ శక్తికి దుష్ట శక్తికి మధ్య పోరాటం ప్రేక్షకుల్ని ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో. ఇక వీటితోనే నేను అంటూ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కేసరి చాప్టర్ 2తో సందడి చేస్తున్నాడు. కేసరి హిట్ తో సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా జలియన్ వాలాబాగ్ మారణకాండ సమయంలో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా వస్తుండటంతో అంచనాలు పెరిగాయి. అనన్య పాండే మరియు ఆర్ మాధవన్ వంటి స్టార్స్ నటిస్తున్న ఈ సినిమాలో అక్షయ్ నిర్భయ న్యాయవాది సరిసి శంకరన్ నాయర్ పాత్రను పోషించడం విశేషం. మరి అక్షయ్ చెప్పే ఆ అన్టోల్డ్ స్టోరీ ఏంటో తెలియాలంటే ఏప్రిల్ 18 వరకు ఆగాల్సిందే. ఇక రవితేజ కెరీర్ లో కల్ట్ క్లాసిక్ గా నిలిచిన నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ కూడా అదే రోజు వస్తుండటంతో మరోసారి చూడ్డానికి రెడీ అయిపోతున్నారు మాస్ మహారాజు ఫ్యాన్స్. చూడాలి మరి అప్పట్లో ఫ్లాప్ టాక్ తెచ్చుకుని కల్ట్ గా మిగిలిపోయిన ఈ సినిమా ఇప్పుడు ఎలాంటి వసూళ్లు రాబడుతుందో. For more videos like this, subscribe Big TV channel.